మీరు అన్నారు ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల కొనమని అంటున్నారు. ఒక 10 ఇయర్స్‌లో ఖచ్చితంగా అదంతా కంప్లీట్ అయిపోతుంది. మంచి రేట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి? మీరు ఒకవేళ ఆ చుట్టుపక్కల గిన మీ రూట్ మ్యాప్ కూడా దాదాపు ఖరారైపోయింది అంటున్నారు మీరు. అవును. సో మరి ఆ చుట్టుపక్కల రేట్లు ఎలా ఉన్నాయి? బెస్ట్ లొకేషన్స్ ఎక్కడున్నాయండి ఏం చెప్తారు? బెస్ట్ లొకేషన్ నేను ఆల్రెడీ అంత ముందు కూడా చెప్పానండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సూటబుల్ ఆప్షన్ ఎట్ ప్రెజెంట్ కండిషన్స్ సౌత్ జోన్లో శ్రీశైలం అని కొద్దిగా హోల్డ్ పెట్టారు పబ్లిక్. ఇప్పుడు వన్ ఆఫ్ ది మెయిన్ ఏరియా విచ్ షూటింగ్ అప్ ఈస్ శంషాబాద్, కొత్తూర్, నందిగాం, బాలానగర్, మన షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల. ఎందుకంటే ఈ హైవే అనేది దిస్ ఈజ్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ఎంటైర్ ఇండియా. NH44 నేషనల్ హైవే అంటే భారతదేశాన్ని 2 ముక్కలుగా చీల్చే హైవే ఇది. మీరు భారత్ హైవే చూస్తే స్ట్రెయిట్ పైనుండి కింద దాకా ఉంటుంది. దట్ ఈజ్ వన్, దట్స్ ఇంపార్టెన్స్. కొన్ని వేల కిలోమీటర్లు ఉంది. రెండోది ఎయిర్పోర్ట్కి 20 నిమిషాల డిస్టెన్స్ షాద్నగర్. తర్వాత ORRకి 20 కిలోమీటర్లు, RRRకి 4-5 కిలోమీటర్లు. షాద్నగర్ దాటిన తర్వాత రాయకల్ తోలిగట్ అవతలే మనకి RRR వస్తుంది. అట్లానే అక్కడ ఇండస్ట్రీ జోన్స్, మేకాగూడ ఇండస్ట్రీ జోన్, అక్కడ ఆల్రెడీ MSN ఫార్మా, నాట్కో, అమెజాన్, పెద్ద పెద్ద కంపెనీలన్నీ, డేటా సెంటర్లన్నీ, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని యాక్షన్స్లో ఉన్నాయి, వచ్చేసాయి. ఇంకా కొత్త ఇండస్ట్రీలు కూడా ఒక 50-60 ఇండస్ట్రీలు ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ అంటే 1.25 to 1.5 lakhs అక్కడే డెవలప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ జాబ్స్. ఎందుకంటే ఈచ్ ఇండస్ట్రీ పెద్ద పెద్ద ఆఫీస్, MSN ఫార్మా 4-5 బిల్డింగ్లు ఉన్నాయి. అట్లానే అరుణ్ ఐస్ క్రీమ్ చిన్న మొత్తం ఎంటైర్ తెలంగాణకి అక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అక్కడే ఉంది. MSN ఫార్మా, నాట్కో ఫార్మా మీకు తెలియదు, పెద్ద అక్కడ వెహికల్ పార్కింగ్ చూస్తే ఒక 1000-2000 వెహికల్స్ ఉన్నాయి బయట. నేను మొన్న వెళ్ళాను ఒక 4-5 days బ్యాక్. అదేవిధంగా డేటా సెంటర్లు అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డేటా సెంటర్స్ ఇన్ ది ఎంటైర్ ఏషియా వరల్డ్లో. మొత్తం మైక్రోసాఫ్ట్ కానీ అమెజాన్ వాళ్ళు మొత్తం వరల్డ్ ఆపరేషన్ ఇక్కడ తీసుకొచ్చి డేటా స్టోరేజ్ చేస్తున్నారు. సో ఇలాంటివి. అలాగే బాలానగర్లో కూడా ఇండస్ట్రీ, అంటే ఇప్పుడు 3 ఇండస్ట్రీలు, ఒక పోలేపల్లి SEZ వస్తుంది బాలానగర్ తర్వాత, మీరు జడ్చర్ల కంటే ముందు. అది పెద్ద సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఆల్రెడీ బాలానగర్ ఇండస్ట్రీ ఉంది, కొత్తూరు ఇండస్ట్రీ ఉంది, మేకగూడ ఇండస్ట్రీ. ఇప్పుడు వెస్ట్ జోన్ పెరగడానికి కారణం అంటే IT ఇండస్ట్రీ. అక్కడ వేరే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఏ ఇండస్ట్రీకైనా 5,000-10,000 మంది ఎంప్లాయీస్ అయితే కావాలి. అంత పెద్ద లొకేషన్స్, 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాల్లో ఇండస్ట్రీలు పెడుతున్నారు. సో అంత రిక్వైర్మెంట్ ఉందంటే అంతమంది ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందంటే, సో షాద్నగర్ అనేది అఫోర్డబుల్ రేట్స్లో ఉంది. మెయిన్ చూడాల్సింది ఒక మధ్యతరగతి కుటుంబీకుడు DTCP కానీ HMD కానీ కొనుక్కోవాలంటే GHMs అక్కడ ఉండవు. అక్కడ ఈ 2 ఏరియాలు వస్తాయి, DTCP, HMDAలో డెఫినెట్గా 20 నుండి 35,000లో ఉన్నాయి. 20 నుంచి 35,000 పర్ స్క్వేర్ యార్డ్ HMDA. ఒకవేళ రోడ్డులో అనుకుంటే కొద్దిగా తగ్గు ఉండొచ్చు. DTCPలో 10,000 నుండి 20,000-25,000 దాకా ఉన్నాయి. అది రోడ్ సైడ్ బిట్ అయితే 20,000, కొద్ది లాన్కి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ వెళ్తే 15, 14, 12. అదే బాలానగర్ అని ఒక ఏరియా ఉంది ఆఫ్టర్ షాద్నగర్. బాలానగర్, ఎస్. ఆ బాలానగర్లో నేను మొన్న చూశాను. జడ్చర్ల దగ్గరలో వస్తుంది. జడ్చర్లకి షాద్నగర్కి మధ్యలో వస్తుంది. పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు. అక్కడ కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కూడా ఆల్రెడీ వెంచర్ స్టార్ట్ చేశారు. వాసవి అనే గ్రూప్ పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు. బాలానగర్ చుట్టుపక్కల తీసుకోవచ్చండి. అంటే అక్కడ 10 years మినిమం వెయిట్ చేయాలండి డబుల్ కావాలంటే. 5 yearsలో నేను చెప్పలేను అక్కడ. ఎందుకంటే సిటీకి కొద్ది డిస్టెన్స్, ఆల్మోస్ట్ అది మీకు 60 కిలోమీటర్స్, 60-70 కిలోమీటర్స్. ORR నుంచి 50 కిలోమీటర్స్. అది RRR తర్వాత వస్తుంది. RRR నేను చెప్పింది అంటే RRR ఎవరైనా ఇన్వెస్టర్స్కి RRRకి ORRకి మధ్యలో ఉంటే గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, గ్రోత్ అంటే తక్కువ రేటు పెట్టుకొని ఎక్కువ టైం వెయిట్ చేసుకుని అది సజెస్టబుల్ ఏరియా. బాలానగర్లో నేను చూసిన ప్లాట్ 8,000-9,000కి దొరుకుతున్నాయి అక్కడ. అట్లానే మీ షాద్నగర్ ముందు రామేశ్వరం ఒక టెంపుల్ ఉంటుంది, రైట్ సైడ్ టోల్గేట్ కంటే ముందు రామేశ్వరం టెంపుల్. అక్కడికి లాన్కి వెళ్తే అక్కడ కూడా 8,000 to 10,000, 9,000, 7,000లో దొరుకుతున్నాయి. అట్లానే NRSA ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. అది కూడా పెద్ద ఇండస్ట్రీ. దాని ముందు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. అక్కడ కూడా మీకు 10,000 to 15,000, 12,000, 13,000. అది మెయిన్ రోడ్కి 1 kilometer దూరంలో ఒక వెంచర్ చూశాను నేను. మాకు ఇన్వెస్టర్ సజెస్ట్ చేసాం, రైట్ ఆపోజిట్ టు NRSA కాంప్లెక్స్. అక్కడ మనకి 15,000 దొరుకుతుంది. అంటే మెయిన్ రోడ్ నుండి, మెయిన్ హైవే నుండి 1 kilometer లోపు. ఓకే. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆప్షన్ అండి, వాళ్ళకున్న పర్పస్, వాళ్ళకున్న బడ్జెట్ కెపాసిటీ బట్టి మీకు 7-8 వేల నుండి
50,000 దాకా డిఫరెంట్ ఏరియా. ఇప్పుడు శంకరపల్లి, మోకిల, గండిపేట అన్నీ చూసుకుంటే 40,000-50,000 టచ్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు మీరు నార్త్ జోన్కి వచ్చేటట్టయితే మీకు సుచిత్ర, మేడ్చల్, కొంపల్లి, తుప్రాన్ అక్కడ కూడా మీకు హెచ్ఎండి పరిధిలో ఉన్న 30,000-35,000 కోట్ చేయాలి. 25కి తక్కువ లేదు. అదే మీరు ఇన్సైడ్కి వెళ్తే 15,000-20,000 దొరుకుతుంది. అదేవిధంగా ముంబై హైవే బుదేరా అని ఉంది. బుదేరా అనేది మీకు 6,000-7,000, 8,000 కూడా దొరుకుతుంది. అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి. కార్పొరేట్ కంపెనీస్ కూడా ప్రాజెక్ట్స్ చేశాయి. తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు సపోజ్ ఎవరైనా 15 లక్షలే ఉంది బడ్జెట్, వాళ్ళు ప్లాట్ బడ్జెట్ 15 లక్షలకి 150 గజాలు వచ్చేస్తుంది. 150 నుండి 180 గజాల ప్లాట్స్ మీకు ఈజీగా 10,000 వేసుకుంటే మీకు 15-16 లక్షల్లో వస్తుంది. కొద్దిగా ఎవరైనా లోన్ ఎక్స్టెండ్ చేసుకుంటే 20-25 lakhs వెళ్ళచ్చు. హెచ్ఎండిఏ కావాలంటే మాత్రం డెఫినెట్గా మీకు 25 తక్కువ ధర 25,000-30,000 ఉంది కాబట్టి 200 ప్లాట్ కావాలంటే ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టుకోవాలి. డిటీసీపీలో మీకు 10 నుండి 15-20 లక్షల వరకు దొరికిపోతుంది. బుదేరాలో చెప్పాను. అట్లనే బాలానగర్లో ఉంది. ఇటుపక్క ఐఐటి కంది, సంగారెడ్డి వైపు చూసుకుంటే సదాశివపేటలో మీకు 8-10 ఉంది. సో వీ విల్ హ్యావ్ టు గో డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ వెళ్తే అంత తక్కువ రేట్లో దొరుకుతుంది. అయితే ఇప్పుడు చాలామంది డిస్టెన్స్ ఇప్పుడు ఈ రోజుల్లో సిటీకి 30-40 కిలోమీటర్ షాద్నగర్ దూరం అంటే దూరం కాదు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇట్ జస్ట్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్. ఎంతసేపు పడుతుంది మీకు? ఒకప్పుడు మనకి బంజారాహిల్స్, సికింద్రాబాద్ ఉన్నప్పుడు కుక్కటిపల్లి అంటే అంత దూరమా అన్నారు. ఇప్పుడు ఎంత దూరం? కుక్కటిపల్లి సిటీలో ఉన్నది. ఏఎస్రావు నగర్, కుషాయిగూడ అది అంత దూరమా అన్నారు. దిల్సుఖ్ నగర్ దూరాలు తగ్గిపోయి తిక్కిలి పాపులేషన్ అయిపోతుంది కదా. కుక్కటిపల్లి ఇసుకేస్తే రాలదు. ఈ 4 ఏరియాలు చూడండి, దిల్సుఖ్ నగర్ కానీ, కుక్కటిపల్లి, ఏఎస్రావు నగర్, మియాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ ఒకప్పుడు దూరంగా అనిపించాయి. సికింద్రాబాద్కి 20-25 కిలోమీటర్లు ఎవరు ఇప్పటికీ చాలామంది రిగ్రెట్ అవుతున్నారండి. అంటే నేను అక్కడ కొనలేకపోయానే. మేము కూడా 2000 రేంజ్లో హుడా ఆప్షన్ జరిగింది కుక్కటిపల్లిలో. మా ఫ్రెండే ఐఏఎస్ ఆఫీసర్గా ఉండేవారు, వైస్ చైర్మన్గా ఉండేవారు. మేము అప్లై చేసాం, లాటరీ పెట్టారు. లాటరీలో వాళ్ళకి వచ్చిన అదృష్టవంతులు. 20 years బ్యాక్ హార్డ్లీ ఫ్యూ ల్యాక్స్ ఒక ప్లాట్ వచ్చేది. ఇప్పుడు గజాలు రావట్లేదు. ఒక గజమే 2,50,000, 2 లక్షలు చెప్తున్నారు. 2 లక్షలు. సో అప్పుడు 10 లక్షలు, 15 లక్షలు మొత్తం ప్లాటే వచ్చేసేది. ఈరోజు కోటి పెట్టినా ప్లాట్ రావట్లేదు. ఎంత 2 లక్షలకి ఎన్నో వస్తాయి మీకు? ₹1,00,000 మినిమం 80 లక్షల నుంచి అండి. 80 లక్షల్లో తక్కువ ఎక్కడ? మరి డబుల్ బెడ్రూమ్ 80 లక్షలు మరి. సో అప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది, తార్నాక దగ్గర హబ్సిగూడ అని ఉంది. తార్నాక తర్వాత ఐఏసిటీసీసీఎంఏ అక్కడ 1992లో మా కంపెనీ అక్కడ ఉండేది నేను జాబ్ చేసేటప్పుడు. అయితే మా ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ పెట్రోల్ పంప్ పక్కనే పెద్ద కమర్షియల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ చేశారు. 2,50,000 తీసుకోమన్నారు ఫ్లాట్. ఎంత? 1,500 square feet, 2,50,000. ఎప్పుడు? 1992. ఈరోజు ₹1,00,000 అయింది అదే ఫ్లాట్. అది ఎవరైనా ఇమాజిన్ చేశారా? నా పర్సనల్గా 10 సార్లు రిక్వెస్ట్ చేశారు. మేమేంటంటే మాకు ఇండిపెండెంట్ హౌస్ ఉంది కదా, ఓనర్స్ ఈ ఫ్లాట్లు ఎందుకులే అని మానేసాం. బట్ టుడే ఇట్స్ ఎ రిగ్రెట్. పడ్డ వల్ల మీరు ఒకళ్ళు, నేను కూడా ఒకటి. మనకైనా అప్పుడు మనకు అంత రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉండేది కానీ అంత భూమి అవుతుందని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ అక్కడికే వస్తున్నాను సార్. 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మలేషియా గవర్నమెంట్ కూడా మీకు ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. సార్ ఇప్పుడు వచ్చేసి 2023, 2030 కల్లా ఈ ట్రిపుల్ ఆర్గన్ కంప్లీట్ అయిపోయి మీరన్నట్టు ఈ కంపెనీస్ అని వచ్చి ఎంప్లాయ్మెంట్ కింద మీరు చెప్పినట్టుగానే పెరిగి నెక్స్ట్ హైదరాబాద్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉంటారు చూడండి. అవును. ఈ టైంలో 2023 టైంలో వీళ్ళు ఎన్ని రేపు ఎలా మారిపోబోతున్నాయి వీళ్ళ అంటే లైఫ్ స్టైల్ కావచ్చు? 3 పువ్వులు 6 కాయలు. ఎందుకంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్లో డెసిషన్ తీసుకొని మంచి ఏరియాలో పెట్టుకుని ఇట్స్ గోల్డ్ మైన్. గోల్డెన్ డక్ స్టోరీ అంటారు, బంగారు బాతుగుడ్డు. నువ్వు కట్ చేయనందుకు బాతుని కట్ చేస్తే ఏముండదు, ఒక గుడ్డే ఉంటుంది. కట్ చేయకుండా గుడ్లు పెడుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇట్లా గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే నాకు తెలిసి రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెగ్మెంట్ అండ్ బెటర్ సెగ్మెంట్ అండ్ గుడ్ సెగ్మెంట్ అండ్ గ్రైజింగ్. చెప్పాను అంతకుముందు 2030 వరకు $1 trillion. $1 trillion అంటే ఎన్నో సున్నాలు ఉంటాయి, మీరు లెక్క పెట్టుకుంటే కొన్ని లక్షల కోట్లు. అదేవిధంగా 75 million jobs are going to be created in real estate in various segments,
మన ఐసే రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మడం కదండి, దాంట్లో 10-15 మెడికల్ ఎట్లా విభాగాలు ఉన్నాయి, అందులో కూడా అట్లా విభాగాలు ఉన్నాయి. కమర్షియల్, రెసిడెన్షియల్, ప్రాపర్టీ మేనేజ్మెంట్, అడ్వైజింగ్, కన్సల్టెంట్, ప్రాజెక్ట్ ఫండింగ్, ఇవన్నీ కూడా మేము ట్రైనింగ్లో ఇవన్నీ ఇస్తాం. సో ఇవన్నీ ఉన్నప్పుడు అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ మన దగ్గర లేరు అసలు. ట్రైన్డ్ ప్రొఫెషన్, నేను రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీ పెట్టడానికి కూడా కారణం అదే. మీ విజన్ 2050 చెప్తున్నారు, నేను అడిగింది విజన్ 2030. లేదు 2030 చెప్తున్నాను. ఈ 2030లోనే ఇవన్నీ వచ్చేస్తాయి. ప్రొజెక్టెడ్ ఫిగర్స్ గూగుల్లో ఉన్నాయి, మీరు నా మాట వినొద్దు, మీ మాట చూసుకోమనండి. ఓకే, ఆల్రెడీ ప్రొజెక్టెడ్ ఫిగర్స్ ఉన్నాయి. 2040 కల్లా $10 trillion, 50 దాకా వెళ్తున్నారు మీరు. నేను 30-40 చెప్తున్నా. రియల్ ఎస్టేట్ ఇస్ గోయింగ్ టు బి మ్యాసివ్. ఎందుకు రీజన్ సోమరావు గారిని గుర్తు చేసుకుంటే రీజన్ అందరికీ తెలిసిపోతుంది. ఈ ప్రపంచంలో పెరిగేది పాపులేషన్, పెరగంది ల్యాండ్. సో భూమి మీద పెట్టింది ఎప్పటికీ లాస్ కాదండి. భూమాత ఎప్పుడు మనకు అన్యాయం చేయలేదు. ఏ మాత అన్యాయం చేయలేదు, భూమాత అసలు అన్యాయం చేయలేదు. ఎందుకంటే 75% వాటరే ఉంది ఇండియాలో. 25%లో 5% గుట్టలు, కొండలు అన్నీ తీసేయాలి. అంటే 20%, 50 సంవత్సరాల క్రితం ఎంత ల్యాండ్ ఉందో అంతేలేండి. కానీ పాపులేషన్ అప్పుడు 30-40 కోట్లు ఉంటే ఇప్పుడు 140 కోట్లు అయింది. అవును. సో అప్పుడు ఏమవుతుందంటే ఒకే ప్రాపర్టీకి డిమాండ్ పెరిగిపోయింది, సప్లై తగ్గిపోయింది. సప్లై లేదు, కొత్త ల్యాండ్ రావట్లేదు. ఫుడ్ ఐటమ్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, రైస్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, బట్ ల్యాండ్ ప్రొడ్యూస్ చేయలేరు కదా. ఉన్న ల్యాండ్ రాను స్కేర్సిటీ అయిపోతుంది. నరీమన్ పాయింట్ అని ఒకటి ఉంది, అక్కడ 1 స్క్వేర్ ఫీట్ కమర్షియల్ లాగా 5-6 లక్షలు ఉంటుంది 1 స్క్వేర్ ఫీట్, అంటే 12 ఇంచెస్ బై 12 ఇంచెస్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కూడా 30-40 వేలు చెప్తున్నారు 1 స్క్వేర్ ఫీట్ ప్రైస్ కమర్షియల్లో. రెంటల్లో 200-300 రూపాయలు పర్ అడుగు. 1 స్క్వేర్ ఫీట్కి 300 కట్టాలంటే ఎట్లా అండి? అంటే ఎంత బిజినెస్ చేయాలి మనం, ఎంత పబ్లిక్ని మనం పబ్లిక్ దగ్గర తీసుకోవాలంటే అంత బిజినెస్ అవ్వాలి కదా. కొన్ని కాస్ట్లీ స్టోర్స్కి వెళ్తే కస్టమర్సే ఉంటారు. అక్కడ 10 లక్షల రెంట్ ఉంటుంది రీటైల్ బిల్డింగ్. మీరు చూసుకుంటే కొన్ని బిల్డింగ్లు అసలు ఇప్పుడు 36 ఫ్లైఓవర్ పడిన తర్వాత మెట్రో లాట్ ఆఫ్ బిజినెస్ గాట్ ఎఫెక్టెడ్. అవన్నీ కూడా షిఫ్ట్ అయిపోతున్నాయి మిగతా రోడ్లకి. ఓపెన్ రోడ్ నెంబర్ 45 ఎంత కమర్షియల్ కాదు కానీ కమర్షియల్ రోడ్ కింద అయిపోయింది. ప్రతి బిల్డింగ్ కూడా రెసిడెన్షియల్ కన్వర్ట్ అయిపోయి కమర్షియల్ రెస్టారెంట్లు, పబ్లు, క్లబ్లు, అదర్ షోరూమ్స్, వైన్ షోరూమ్ కూడా వచ్చింది అక్కడ. నేను ఒక కేక్ షాప్కి వెళ్ళాను, ఆ కేక్ కేజీ 3,000 అంట. 3,000-4,000 ఒక కేజీ కేక్. ఓకే. సో నేను అనేది ఏంటంటే టాప్ ఆఫ్ ది టాప్ బ్రాండ్స్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ వరకు ఇది ఎన్నటికీ తరగని మమత. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటప్పుడు నా సజెషన్ ఏంటంటే కొత్త వాళ్ళకి గో ఫర్ ఎ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్. ఒక ఏజెంట్ కానీ, అడ్వైజర్ కానీ, కన్సల్టెంట్ అపాయింట్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ బయింగ్ ఫర్ ఎ ఫస్ట్ టైం, సెకండ్ టైం, డోంట్ టేక్ రిస్క్. వాళ్ళు ఏదో 1-2% ఛార్జ్ చేస్తారని మీ 98% వదులుకోవద్దు.